హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. నేను మీ జ్యోతి. బయట కొనే నెయ్యిలో కెమికల్స్ ఉంటాయనే భయం లేకుండా మనం ఇంట్లోనే అచ్చం పల్లెటూరి నెయ్యి లాంటి సువాసనతో పూసపూసగా ఉండే స్వచ్ఛమైన నెయ్యిని చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా మిక్సీ జార్ సాయంతో చాలా ఈజీగా వెన్న తీసేయచ్చు. నెయ్యి 6 నెలల పాటు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 1 నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పాల మీగడని నేను తీసుకున్నానండి. నేను పాల మీగడతో మాత్రమే నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మనం కూలింగ్ వాటర్ వేసుకొని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వెన్న ఈ విధంగా వచ్చిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి వాటర్తోని. చూడండి, ఈ విధంగా ఫ్రెష్ వాటర్తో ఒక 4-5 టైమ్స్ మనం క్లీన్ చేసుకోవాలండి వెన్నని. ఈ వేస్ట్ వాటర్ని మనం బయట పడేయకుండా మొక్కలకి వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న వెన్నని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వెన్నని బాగా కరిగేంత వరకు మరిగించుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మనం కరిగించుకోవాలండి. లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ మనం బాగా మరిగించుకోవాలండి వెన్నని. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరిగించుకోవాలండి. మనకి వెన్నంతా కరిగి ఇలా నురగలా ఫామ్ అయితే మనకి నెయ్యి అనేది వచ్చేసినట్టేనండి. చూడండి, ఈ విధంగా వస్తుందండి. మనం ఎక్కువసేపు మరగబెడితే వెన్న అనేది మాడిపోతుందండి. అప్పుడు మనకి నెయ్యి అనేది సరిగ్గా రాదు. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయడమే. నెయ్యి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనం వడగట్టుకోవాలండి. మనం డబ్బాల్లో కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా మనం డబ్బాల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని నెలల వరకు అయినా మనకి పాడవకుండా ఉంటుందండి. చూసారు కదండి, కమ్మటి నెయ్యి ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన స్పూన్ఫుల్ స్టోరీస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.